ఆదిలాబాద్లో సందడి వాతావరణం నెలకొంది. పేదల పెన్నిది జనహృదయ నేత ఆదిలాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంతో ప్రజాసేవా భవన్లో అభిమానులతో కలకల్లాడుతుంది. శ్రీనన్న అని ఒక్కసారి పిలిస్తే చాలు, నేనున్నానంటూ ఆప్యాయతగా పిలిచి సమస్యలు విని వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఏ పార్టీ అనేది సంబంధం లేదు. ప్రజాసేవా భవన్ వద్దకు వచ్చి తమ సమస్యను చెప్తే చాలు, వెంటనే పరిష్కరించారన్న పేరు కూడా ఆదిలాబాద్లో మారుమోగుతుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవలో మాత్రం ముందుంటారు కంది శ్రీనన్న. పేదోడి ఆకలి తెలుసు కాబట్టి 3 ఏళ్లుగా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. పార్టీ శ్రేణులకు అభిమానించే అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా వారికి అండగా ఉంటున్నారు కంది శ్రీనివాసరెడ్డి. పండుగ ఏదైనా సరే మెండుగా తోఫాలు ఇవ్వటం కంది శ్రీనన్న సంస్కారం. ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా సరే లబ్ధిదారులకు చేరేదాకా అలుపెరగని శ్రమ చేయటం ఆయన నైజం. ఆదిలాబాద్లో ఎప్పుడూ లేనంతగా కంది శ్రీనన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరికలు ఒక చారిత్రాత్మకమని చెప్పాలి. స్థానికులది ఏ పార్టీ అనేది చూడడు, లబ్ధిదారుడా కాదా అనేది మాత్రమే చూసి లబ్ధి చేకూర్చడమే కంది శ్రీనన్న నైజం. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారందరినీ ఆప్యాయంగా హక్కున చేర్చుకొని ఓదారుస్తూ మీకు నేను అండగా ఉంటానని కూడా చెప్పే కంది శ్రీనన్నకు జన్మదిన వేడుకలు చెప్పేందుకు ప్రజాసేవా భవన్కు క్యూ కడుతున్నారు అభిమానులు. ఇక గాంధీ భవన్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు బర్త్డే విషెస్ చెప్తున్నారు. Happy birthday